హాయ్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. ఇప్పుడు మన పక్కింటి ముచ్చట్లు సిరీస్లో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ 48th ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ బ్యాలెన్స్ వీక్లో నిన్న సగం అయిన గేమ్ ఈ రోజు కంటిన్యూ అవుతుంది. ఈ రోజు ఇంకో 3 జంటలు నటరాజ్ నీతు, అభిమానిక ఆమీర్, శాండ్రా మహేష్ ఆడారు. ఒక గేమ్ ఉంది అంటే దానికి ఫౌల్స్ కూడా ఉండడం కామనే. దానికి ఓవర్ రియాక్ట్ అవ్వడం అన్నది మన నటరాజ్ మాస్టర్ నేచర్. అదేంటో చూసే ముందు మీరు వీడియోని ఒక లైక్, షేర్, కమెంట్, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ 3 జంటలకి మానిటర్స్గా నటరాజ్ నీతుకి శివ్, అభిమానిక ఆమీర్కి పవన్, మహేష్ శాండ్రాకి సిద్ధు మానిటర్స్గా ఉన్నారు. శివ్ 98 ఫౌల్స్ చెప్పడంతో మాస్టర్ 30 ఎన్నో అవుతాయి, అన్ని అవ్వవు అని చెప్తే శ్రీముఖి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోయింది. దానికి తర్వాత శివ్ని మాస్టర్ చీటర్ అనేసి నువ్వు నాతో మాట్లాడొద్దు అని రూమ్లోకి వెళ్ళిపోయాడు. ప్రియాంక మాత్రం ఈసారి ఊరుకోలేదు. చీటర్ ఏంటి మాస్టర్ అని వెనకే వెళ్ళింది. తర్వాత మళ్ళీ మాస్టర్ వచ్చి వెటకారంగా మాట్లాడాడు. శివ్ ప్రియాంకను రెచ్చగొట్టడం జరిగింది. ఏదేమైనా మాస్టర్ కూడా ఓడిపోతే ఒకలా, గెలిస్తే ఒకలా, ఓడిపోతే తీసుకోలేకపోతున్నారు. నువ్వు నన్ను గెలిపించడానికి వచ్చిన యోధుడివి, నాదే తప్పు అని మాస్టర్ వెటకారంగా మాట్లాడాడు. ప్రియాంక శివుని రెచ్చగొట్టడానికి సందడిలో సడేమియాలాగా జాను బాను మరి మాతో కూడా అలాగే, మమ్మల్ని అయితే ఎన్ని మాటలు అన్నాడో, బచ్చాన్ కూడా అన్నాడు అని బాను బాధతో చెప్పాడు. ఇతూ బాతేండో కాని ఏడుస్తుంది. పాపను చూడ్డం ఈసారి కూడా మిస్ అయ్యా అని. అసలు వీళ్ళు ఆటలో గెలిస్తే పాపను చూపిస్తా అని ఎవరు మాట ఇచ్చారండి? దాన్నే పట్టుకొని నీతూ అలాగా. చూద్దాం నెక్స్ట్ వీక్ గేమ్లోనైనా. శాండ్రా మహేష్ మాత్రం భలే హ్యాపీ అబ్బా, 35 బాండ్ క్రెడిట్స్ వచ్చాయని. ఇంకా జాను బాను అయితే వాళ్ళు నిన్ను అని 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 ఇంకా చాలు, నువ్వు ఏడవకుండా వాళ్ళకి సమాధానం చెప్పి ఇంకా నిన్ను అనకుండా చెయ్యాలి అని బాను జానుకి చెప్పాడు. మిగతా జంటలు కూడా అయిపోయిన దాన్నే తవ్వుకుంటున్నారండి, కానీ లేటెస్ట్ పాయింట్ ఏమీ చెప్పట్లేదబ్బా. మాస్టర్ మళ్ళీ కూల్ అయ్యి సేవకుడిగా కాఫీ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. గేమ్ 3 ఆడించడానికి శ్రీముఖి వచ్చేసింది. దాని పేరు పిరమిడ్ ఆఫ్ లవ్. ఈ గేమ్ని 3 జంటలు నోకరాజు ఆసియా, అభిమానిక ఆమీర్, కళ్యాణ్ వాసంతి ఆడుతారు. అసలు గేమ్ ఏంటంటే టేబుల్పై హాట్ తీసుకొని ఒక చేతితో ఒక హాట్ని ఇద్దరు పట్టుకొని ఒక చేతితో తాడుని పట్టుకొని కింద ఉన్న తాడుపై నడుస్తూ వచ్చి ఎదురుగా ఉన్న టేబుల్పై 6 హార్ట్స్ని పిరమిడ్లా కట్టాలి. ట్విస్ట్ ఏంటంటే వైబ్రేషన్ని వాళ్ళకి చేతికి పెట్టడం, దానిని తట్టుకొని ఈ గేమ్ని ఆడాలి. ఒకరు ఆడినప్పుడు మిగతా వారు చూడకుండా లోపలికి పంపించేశారు. అయినా కూడా ఆడి గెలిచి అదరగొట్టారు. ఫస్ట్ ప్లేస్లో నోకరాజు ఆసియా, సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ వాసంతి, థర్డ్ ప్లేస్లో అభిమానిక ఆమీర్ ఉన్నారు. ఫస్ట్ వచ్చిన నోకరాజు ఆసియా ఫుల్ హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. సెకండ్ వచ్చిన కళ్యాణ్ వాసంతి ఫస్ట్ ఎందుకు రాలేదు, 5 మార్క్స్ గ్యాప్ అయినా సెకండే అని మాట్లాడుకుంటున్నారు. ఇంకా నటరాజ్ నీతు అయితే సహించలేకపోతున్నారు ఓడిపోయామన్నది. ఇంకా బాను అయితే జానుని ఏడవద్దని బాను ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆట అంత కసిగా ఆడడం ఎందుకంటే మీకు అర్థమవుతుందా? ఫస్ట్ ప్లేస్ వస్తే రాజు రాణి ప్లేస్కి దగ్గరగా ఉంటారు జడ్జెస్ ఇచ్చిన పాయింట్స్తో కలిపి. తర్వాత ఈ వీక్ ఇమ్యూనిటీ వస్తుంది, 1 వీక్ సేవ్ అయిపోవచ్చు అని వీళ్ళ ఫీలింగ్. అందులోని జనాలు ఓటింగ్ ఒకటి. పాపం స్ట్రెస్ ఎక్కువైపోతుంది మన ప్రేమ జంటలకి. మన జడ్జెస్తో గట్టిగా వాయించుకోవడం ఎందుకు అని నటరాజ్ ఇప్పుడే ప్రియాంక శివ్కి సారీ చెప్పడానికి వచ్చేశాడు. ఇంకా శివ్ అయితే ఇంక మేము మీ గేమ్లోకి రాము, నీతు అయితే నువ్వు వచ్చిన వెంటనే నాకు అర్థమైంది మాకు మైనస్ అని, అదొకటి. మీరు చీటర్ అనడం. అంతలో నటరాజ్ నీతుని పిలిచి సారీ చెప్పించాడు. మొత్తానికి మాస్టర్ ఓపెన్ అయ్యాడు. ఇదంతా పాపను చూడడం గురించే అని. కళ్యాణ్ మాత్రం రేపటి గురించి ఇప్పుడే నీతుని, అంజలిని కాక పట్టేస్తున్నాడు. మరి ఇదండి ఈ రోజుటి ఎపిసోడ్. మరి రేపు ఎపిసోడ్ ఏమవుతుందో ఇంకో రివ్యూలో మాట్లాడుకుందాం. ఆగండి, మర్చిపోయా. మీకు ఇష్టమైన జంటకి ఎలా ఓట్ చేయాలో చెప్పలేదు కదా, చెప్తా. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో మీకు ఏ జంట గెలవాలంటే ఆ జంటకి జియో హాట్స్టార్ యాప్లో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటు వేయండి. అదే చేత్తో మా బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్ని
లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.